అందరికీ వందనాలండి. దేవుడు యెషయా గ్రంథంలో ఒక మాట ఇలా చెప్తున్నాడు. ఏమనంటే యెషయా గ్రంథం 40 అధ్యాయము 25వ వచనం ఇలా ఉంది. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. అలాగే ఇదే యెషయా గ్రంథంలో మరొక మాట చూద్దాం. 46వ అధ్యాయం 5వ వచనం. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు, మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు. ఈ రెండు వచనాలు బట్టి మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు చెప్పే మాట, నన్ను ఎవనితో సమానునిగా చేస్తారు, అలాగే నాకు ఎవరు సమానులు కాదని. అదే యెషయా గ్రంథంలో ఒకసారి సాతాను తన హృదయంలో అనుకున్నాడంట, దేవునితో సమానునిగా చేసుకుందామని. అలా అనుకోగానే అతడు అక్కడి నుంచి పడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మాట ఇలా ఉంది. 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. యేసుక్రీస్తు ప్రభు గురించి ఉన్న మాట ఏంటి? యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానుడు. ఆ సమానంగా ఉండటం అనేది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ అదంతా విడిచిపెట్టి తను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం ధరించుకుని మన కొరకు ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఈ వచనం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానుడని. అలాగే యోహాను సువార్తలో ఉన్న మరొక మాట చూద్దాం. 5వ అధ్యాయం 18వ వచనం ఇలా ఉంది. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకుని గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. యూదులు యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు చంపాలనుకుని ప్రయత్నం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను దేవునితో సమానుడిగా చేసుకున్నాడు, అంటే తానే దేవుడిని చెప్పుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునితో, యెహోవా దేవుడితో తన్ను తాను సమానునిగా చేసుకున్నాడు. కాబట్టి ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునితో సమానుడు. ఈ విషయాన్ని మనం ఇంగ్లీష్లో కాదు, గ్రీకులో కాదు, డైరెక్ట్గా తెలుగులో చూసినా కానీ అర్థం అవుతుంది. తెలుగులోనే డైరెక్ట్గా ఉంది. దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకి అర్థం అవుతాయి. క్రీస్తు విరోధులకి ఎంత చూపించినా ఎంత చెప్పినా ఎప్పటికీ అర్థం కావు. క్రీస్తు విరోధి ఆత్మ పనిచేసినంత కాలం వాళ్ళెవ్వరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవునితో సమానునిగా ఒప్పుకోలేరు.